కోట్లలో ఏం కడతారు మీరు? ఒక అకాడమిక్ బ్లాక్ రాదు, ఒక అకాడమిక్ బ్లాక్ రాదు 25 కోట్లకు. మీరు ఎట్లా కడతారు? ఏ విధంగా కడతారు? ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ లాగానే అనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు. మరి దాని సంగతి ఏంటి అది చెప్పాలి. అదేవిధంగా మిగతా గురుకుల పాఠశాల మిగతా సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీస్ భవితవ్యం ఏంది? వాటిని రద్దు చేస్తారా? సంక్షేమ శాఖలన్నీ కూడా రద్దు చేస్తారా? సంక్షేమ భవన్ మూసేస్తారా? దీని మీద కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగా సమీకృత గురుకులాలు అంటే ఆల్రెడీ సమీకృత గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి కదా. TREAS అని ఒక సొసైటీ ఉన్నది, దాని కింద 30 స్కూల్స్ ఉన్నాయి. దాని సంఖ్య పెంచండి, ఎవరు వద్దన్నారు? అది పెంచారంట. అది పెంచకుండా మీరు ఇంకా కొత్త స్కూల్స్ ఏవో తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామని అంటున్నారు. అది తప్పు అని చెప్పేసి నేను ఇలా ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు ఈ సామాజిక సమస్యను, ఈ వెనుకబాటుతనాన్ని, ఈ నిచ్చెనమెట్ల సమాజంలో ఉండే ఈ అవలక్షణాలు ఏవైతున్నాయో వాటన్ని దృష్టిలో పెట్టుకునే మరి సామాజిక న్యాయం రావాలి, అందరు కూడా సమానంగా రావాలి అని చెప్పేసి ఆనాడు మరి గురుకులాల సంఖ్య పెంచి అత్యంత అద్భుతమైన మరి విద్యను మరి ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ అదే విధంగా మరి జీవో నెంబర్ 55 అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జీవో నెంబర్ 55 తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 29 తీసుకొచ్చి 55ను రద్దు చేసింది. దాని మీద ఇంతవరకు TGPSC మాట్లాడడం లేదు, అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు. మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లుపట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. మీరేమన్నారు? మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు 5,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేసినన్నారు. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే 55,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 10 లక్షల మంది విద్యార్థులు, మరి 1,023 స్కూల్స్ అంటే కనీసం అంటే 4,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి. మరి ఈ విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు? ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి వేసుకున్నారు? ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ డబ్బు నుంచి వచ్చినాయి? అవన్నీ డబ్బులు కావా? సో ఇంత ఘోరమైన అబద్ధం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం 73 కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా? ఎట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు. రోజు అంతే అబద్ధాల ప్రచారం, ప్రజలను తప్పుదో పట్టించడమే మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే 13వ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 28 సార్లు చక్కర్లు కొట్టిండు. మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయన్నే 28 సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు. అంటే మీరు అర్థం చేసుకోండి. అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయి వచ్చిండు, మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసి వచ్చిండు. ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుకు లేదు. మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా మరి ట్రిపుల్ ఐటీ బాసర్లో 8,000 మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో ఉంటే ఎంతో ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఆ 8,000 మంది విద్యార్థులు ఒక దాంట్లో ఉంటే దాని మీద స్టడీ చేయకుండా, దాంట్లో వస్తున్న ఇబ్బందులను స్టడీ చేయకుండా 2,560 మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ నిన్నగాక మొన్న గురుకుల పాఠశాలలో దాదాపు 186 మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చినాయి. సాంఘిక సంక్షేమ శాఖను ఉదాహరణగా తీసుకుంటే 186 మంది విద్యార్థులకు వస్తే ఆనాడు కేసీఆర్ గారు వెంటనే ఒక్కొక్కరికి 50,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిండ్రు. ఇంతవరకు కనీసం ఒక మంత్రి పోయి అడిగిన పాపాన పోలే. ఎందుకంత మీకు కొసి గురుకులాల మీద? ఈ పిల్లలు బాగా చదువుకుంటే ఎందుకు మీరు మరి భరించలేకపోతున్నారు? ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు దయచేసి అంకెల గారడి బంద్ చేయండి. అంకెల గారడి బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి.
విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని. వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు? ఫ్యాకల్టీ 2000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. 2000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. నేను ఆనాడు సాంఘిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మేమందరం, బల్క సుమన్ గారు, మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ 2000 మందిని రీఇన్స్టేట్ చేసిండ్రు. వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలే. అదేవిధంగా ఖైదీలకు 83 రూపాయల డైట్ చార్జెస్ ఉంటే జైళ్ళల్లో విద్యార్థులకు 37 రూపాయలే ఉంటున్నాయి. వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు దాని మీద ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడైనా